సీజన్ 8 రియాలిటీ షో ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ అవబోతుంది. బిగ్ బాస్ సీజన్ 7 ని పూర్తి చేసి ఏడాది తరువాత బిగ్ బాస్ సీజన్ 8 ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇది ఒక రియాలిటీ షో. ఈ షోలోకి చాలా మంది డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెడతారు. ఇక 100 రోజుల పాటు ప్రపంచానికి దూరంగా ఉంటూ ఎటువంటి గడియారం కానీ ఎటువంటి ఫోన్లు కానీ లేకుండా కుటుంబానికి దూరంగా ఉంటూ ఆ హౌస్ లోనే డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళంతా కలిసి ఉంటారు. బిగ్ బాస్ పెట్టే టాస్క్లు ఆడుతూ గేమ్ ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇది తెలుగులోనే కాదు, చాలా రకాల భాషల్లో కూడా ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ఉంది. అయితే మన తెలుగులో సీజన్ 8 త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా రెండవ సీజన్ కి నాని గారు హోస్ట్ చేశారు. మూడవ సీజన్ నుంచి 7వ సీజన్ వరకు అక్కినేని నాగార్జున గారు హోస్ట్ చేశారు. 8వ సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున గారి హోస్టింగ్ చేయబోతున్నట్టు కొన్ని ప్రోమోస్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లాంచ్ అయ్యే ముందు టైంలో అక్కినేని నాగార్జున గారి ప్లేస్లోకి మరో స్టార్ హీరో వచ్చారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం మనందరికీ తెలుసు. బిగ్ బాస్ రియాలిటీ షో 8 కంటెస్టెంట్స్ కోసం బిగ్ బాస్ టీం అంతా చాలా కష్టపడింది. ఎందుకంటే గత సీజన్లో జరిగిన కాంట్రవర్సీ ట్రోలింగ్స్ కానీ, గొడవలు కానీ, పోలీస్ కేసులు కానీ ఇవన్నీ చాలా ఘోరంగా ఉండటంతో సెలబ్రిటీస్ బిగ్ బాస్ సీజన్ 8కి రావడానికి ఇష్టపడలేదు. బుల్లితెర యాక్టర్స్ అయితే అస్సలు రావడానికి ఇష్టపడట్లేదు. బయట ఉన్న అవకాశాలని వదులుకొని బిగ్ బాస్ హౌస్లోకి మరిన్ని అవకాశాలు వస్తాయి అనుకొని వెళ్తే అక్కడ అవకాశాలు రాకపోగా నెగిటివిటీ సొంతమవుతుంది అంటూ ప్రస్తుతం సెలబ్రిటీస్ అంతా ఫీల్ అవుతూ బిగ్ బాస్ ని రిజెక్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఎంత డబ్బులు ఆఫర్ చేసినా సరే కొంతమంది సెలబ్రిటీస్ రావడానికి ఇష్టపడట్లేదు. ఇక బిగ్ బాస్ ఇప్పటికే 7 సీజన్స్ ని పూర్తి చేసుకుంది. 6వ సీజన్ అటర్ ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలుసు. కానీ 7వ సీజన్ అయితే టాప్ రేటింగ్ తో దూసుకు వెళ్ళింది. దీనికి కారణం ఒక సాధారణమైన వ్యక్తిని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించారు. రైతు బిడ్డగా ఆయన హౌస్ లోకి వెళ్లి సెన్సేషన్ ని క్రియేట్ చేశారు. టాస్క్ల్లో బాగా ఆడాడు. కానీ ఆయన చెప్పిన మాటల్ని జనాలు బాగా నమ్మి సామాన్య వ్యక్తిని గెలిపించాలి అనే ఒక ఆలోచనతో బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ ఆయన చేతికి అందే వరకు ఆయనకి మొదటి నుండి ఓట్లు వేస్తూ గెలిపిస్తూనే వచ్చారు. ఆయన ఎవరు అన్నది నేను ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అయితే ఆ సీజన్ లోకి వెళ్లిన చాలా మంది బుల్లితెర సెలబ్రిటీస్ కి కానీ, యూట్యూబర్స్ కి కానీ కాస్త నెగిటివిటీ సొంతమైందని, అలానే కుటుంబ సభ్యుల నుంచి కొన్ని ఆరోపణలు బిగ్ బాస్ కి చేరుకున్నాయి. కానీ బిగ్ బాస్ కంప్లీట్ అయిన తర్వాత బిగ్ బాస్ దానికి తగిన రెస్పాన్స్ ఇవ్వరు అని చెప్పాలి. అయితే ఎంత రెమ్యునరేషన్ ని ఆఫర్ చేసినా సరే బిగ్ బాస్ సీజన్ 8కి మాత్రం సెలబ్రిటీస్ రావడానికి ఇష్టపడట్లేదు. అయితే ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ని వెతకడానికి చాలా కష్టంగా మారింది. ఇక దానితో పాటుగా బిగ్ బాస్ సీజన్ 8 లోకి వచ్చే కంటెస్టెంట్స్ ని చూస్తే ఇది కూడా బిగ్ బాస్ సీజన్ 6 లా ఫ్లాప్ అవుతుంది అంటూ చాలా రకాల జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ ఇప్పటికే చాలా మంది ఫిక్స్ అయ్యారు. దాంతో 20 మంది కంటెస్టెంట్స్ ని ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ గా పంపించబోతున్నారు. దీనిలో చాలా మంది ఎక్కువగా యూట్యూబర్సే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సెలబ్రిటీస్ ఎవరు బిగ్ బాస్ సీజన్ 8కి రావడానికి ఇష్టపడలేదు కాబట్టి. ఇక హోస్టింగ్ విషయంకి వస్తే అక్కినేని నాగార్జున గారే బిగ్ బాస్ సీజన్ 8ని హోస్ట్ చేయబోతున్నారు అన్నట్టు వార్తలైతే వినిపించాయి. దాంతో పాటు స్టార్మా కూడా కొన్ని ప్రోమోస్ ని రిలీజ్ చేసింది. బిగ్ బాస్ లోగో దగ్గర నుంచి అక్కినేని నాగార్జున గారిని స్టార్మా చూపిస్తూ వచ్చింది. బిగ్ బాస్ 8కి అక్కినేని నాగార్జున గారే హోస్టింగ్ అన్నట్టు. అయితే ఇటీవలే అక్కినేని నాగార్జున గారి పెద్ద కొడుకు నాగ చైతన్య రెండవసారి ఎంగేజ్మెంట్ ని జరుపుకున్నారు. నటి శోభితను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. అయితే ఈ విషయాన్ని తెలియజేసిన 2 రోజుల తర్వాత అక్కినేని నాగార్జున గారు నిర్మించిన ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూల్చివేశారు. అయితే అప్పటి నుంచి నాగార్జున గారు వరుస వివాదాల్లో ఉన్నారని చెప్పాలి. నటి సమంతను దూరం చేయించి శోభితతో ఎంగేజ్మెంట్ జరిపించారు నాగార్జున గారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని రోజుల పాటు ఆయన పైన, ఆయన కుటుంబం పైన ట్రోలింగ్స్ మొదలయ్యాయి. దాంతో పాటు వెంటనే ఎన్ కన్వెన్షన్ హాల్ ని ప్రభుత్వం కూల్చేయడంతో ప్రస్తుతం నాగార్జున గారి ఆస్తుల కోసం వివాదం జరుగుతుంది. అయితే 2,000 కోట్ల ఆస్తిని 10 కోట్ల ఆస్తిగా నాగార్జున గారు చాలా రకాల ఆస్తుల్ని సంపాదించారు. చాలా వరకు అక్రమ ఆస్తులు ఉన్నాయి అంటూ కూడా ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే ప్రస్తుతం ఇలాంటి వివాదాల్లో ఆయన బిగ్ బాస్ సీజన్ 8 హోస్టింగ్ కూడా చేయడానికి ఆయనకు తగిన సమయం లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో లాస్ట్ మినిట్ లో హోస్ట్ ని మార్చినట్టుగా బిగ్ బాస్ టీమ్ స్టార్మా అంతా నాగార్జున గారిని కాకుండా మరో స్టార్ హీరోని ఇక్కడికి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. అది ఎవరైనా కావచ్చు, అక్కినేని నాగార్జున గారు పిల్లలైనా కావచ్చు, లేకపోతే మరో అగ్ర హీరో అయినా కావచ్చు. మోస్ట్లీ ఇలాంటి రియాలిటీ షోకి ఎక్కువ పాపులారిటీ ఉన్న స్టార్స్ ని తీసుకొస్తారు. మొదట
జూనియర్ ఎన్టీఆర్ గారు హోస్ట్ చేశారు. చాలామంది జూనియర్ ఎన్టీఆర్ గారే మళ్ళీ హోస్టింగ్కి వస్తే బాగుంటుంది అంటూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు బుల్లితెరపై కనిపిస్తే వెండి తెరపై ఆయన్ని జనాలు చూడటానికి ఇష్టపడరు అనే మాటలు ఆయన డైరెక్టర్స్ దగ్గర వినటంతో దాని కారణంగా బిగ్ బాస్ని హోస్ట్ చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా సరే ఆయన తిరిగి బిగ్ బాస్ హోస్ట్ చేయడానికి రెడీగా లేరు. ఇక రెండవ సీజన్కి హోస్ట్గా వచ్చిన నాని గారు ప్రెసెంట్ నాని గారి హోస్టింగ్ పెద్దగా జనాల్ని ఆకట్టుకోలేదు. జనాల నుంచి వచ్చిన విమర్శల్ని నాని గారు కూడా తట్టుకోలేకపోయారు. ఏదో న్యాచురల్ స్టార్గా హీరోస్లో నటిస్తూ ఆయన నటనతో జనాలని ఆకట్టుకున్నా సరే హోస్టింగ్లో మాత్రం ఆయన జనాల్ని ఆకట్టుకోలేకపోయారు. దానితో పాటు వచ్చే కాంట్రవర్సీస్ని కూడా ఆయన తట్టుకోలేరని ఇక బిగ్ బాస్ని హోస్ట్ చేయడానికి ఆయనకి కూడా ఇష్టం లేదంటూ చెప్పేశారు. సో దానితో నాని గారు కూడా బిగ్ బాస్ సీజన్ 8కి హోస్ట్ చేయడానికి వచ్చే అవకాశాలే లేవు. ఇక ఎక్కువగా వినిపిస్తున్న అవకాశాలు బాలకృష్ణ గారు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని, నాగార్జున గారి ప్లేస్ని బాలకృష్ణ గారు రీప్లేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మొదట్లో బిగ్ బాస్ సీజన్ 8 హోస్టింగ్ ఈసారి నాగార్జున గారు కాకుండా బాలయ్య బాబు వస్తున్నారు అంటూ ఎన్నో రకాల పేజెస్ అయితే ఓపెన్ అయ్యాయి. కానీ బిగ్ బాస్ స్టార్మా ఏదైతే సీజన్ 8కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేసిందో అప్పటి నుంచి నాగార్జున గారే మళ్ళీ హోస్టింగ్ చేస్తున్నారు అంటూ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కానీ ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ హాల్ అక్రమ ఆస్తులకి సంబంధించిన వివాదాలతో ప్రస్తుతం నాగార్జున గారు ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన బిగ్ బాస్కి హోస్ట్ చేయడానికి వారానికి ఒక్కరోజు కాబట్టి దానిని మెయింటైన్ చేసే కెపాసిటీ నాగార్జున గారికి ఉన్న ప్రస్తుతం దానికి తగిన సమయం ఇవ్వగలుగుతారా లేదా అనే భయంతోనే బిగ్ బాస్ సీజన్ 8ని హోస్ట్గా చేయడానికి ఆయన కూడా సిద్ధంగా లేరు. లాస్ట్ మినిట్లో హోస్ట్ని మార్చేశారు అన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8 హోస్టింగ్ అనేది ఎవరు చేస్తారు? బాలయ్య బాబు చేయాలి, లేకపోతే ఇక నాగార్జున గారే చేయాలి. ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి. మరి బాలయ్య బాబు నిజంగానే బిగ్ బాస్ సీజన్ 8 హోస్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పటికే హోస్ట్గా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆహాలో కొన్ని షోస్లో కూడా ఆయన హోస్ట్గా నిర్వహిస్తున్నారు. మరి బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షోని బాలయ్య బాబు హోస్టింగ్ చేస్తే మరి ఎలా ఉంటుందో మన ఊహకి కూడా అందట్లేదనే చెప్పాలి. మరి నాగార్జున గారి ప్లేస్లో బాలయ్య బాబు వస్తే బాగుంటుంది అంటారా? మీ అభిప్రాయం ఏంటి అన్నది కామెంట్స్లో చెప్పండి. అలానే అక్కినేని నాగార్జున గారే హోస్ట్ చేస్తే బాగుంటుంది బిగ్ బాస్, లేదంటే ఇంకెవరైనా ఆ స్థానంలోకి వచ్చి ఒక అగ్ర హీరో ఎవరైనా వచ్చి హోస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? వాళ్ళ పేర్లను కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే బిగ్ బాస్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ని మన ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ప్లీజ్ వాచ్ అవర్ ఛానల్ రెగ్యులర్లీ అండ్ మన వీడియోస్లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్.